హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను సమ్మర్లో మనందరికీ ఒంటికి బాగా చలువ చేసేటటువంటి ఒక హెల్దీ బటర్ మిల్క్ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇది వెరీ సింపుల్, మన ఇంట్లో అందరికీ అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేటటువంటిదేనండి. పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తాగుతారండి. దీన్ని చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా అందరూ ఇష్టపడతారు. దీనికి నేను ఫస్ట్ జ్యూస్ జార్లో మనకి ఎంత క్వాంటిటీ బటర్ మిల్క్ కావాలో అంత పెరుగు మనం వేసుకోవాలి. ఇది వచ్చేసి 5 to 6 స్పూన్స్ కర్డ్ అయితే నేను ఇందులో వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. మీరు క్వాంటిటీని బేస్ చేసుకొని మీరు వేసుకోండి. నేను ఒక 5 స్పూన్స్ ఆఫ్ కర్డ్కి 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నాను. అలాగే సాల్ట్ సరిపోకపోతే మనం తాగే ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఇవి వేసి ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి కొత్తిమీర, మంచిగా వాష్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, మరీ ఎక్కువగా ఏది వేయొద్దండి, చాలా మైల్డ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే అది వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఒక చిన్న అరంగుళం అల్లం ముక్క, అలాగే గ్రీన్ చిల్లీ నేను చక్రాలుగా కట్ చేశానండి. చిల్లీస్ని ఒక 3 చక్రాలు ఇందులో వేసాను. ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ మంట ఎక్కువ అవుతుంది. మనకి పెరుగు ఎంత వేసుకుంటున్నామో అంత. ఇందులో గ్రీన్ చిల్లీస్ వేయకపోయినా ప్రాబ్లం లేదు. వాటన్నిటిని వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఎందులో అయితే పెరుగు తీసానో అందులోనే ఈ గ్రైండ్ చేసుకున్న బటర్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను. వీటిని అవి వేసుకోవడానికి ముందు నేను అందులో మిగిలిపోయిన కొంచెం పచ్చిమిర్చి ఉంది కదండి, అది, కొన్ని ఆనియన్స్ ఇందులో వేసి మనం గ్రైండ్ చేసుకున్న బటర్ మిల్క్ ఇందులోకి పోసేసుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ పీస్, అంటే ఆనియన్ని మనం 2 పార్ట్స్ చేస్తాం కదండి, అందులో ఒక పార్ట్ని సన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే ఈ టైంలో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే లెమన్ స్క్వీజ్ చేయలేదు, అసలు అవసరం కూడా ఉండదండి. ఇలా మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేస్తే టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అసలు ఆ కూలింగ్తో మనం తాగుతూ ఉంటే ఏ డ్రింక్స్ దీనికి సరిపోతాయండి. మనం కార్బోనేటెడ్ డ్రింక్స్ వీటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే ఇలాంటి హెల్దీ అండ్ హోమ్ మేడ్ బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకుని మన సమ్మర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యేవి, అలాగే సమ్మర్ కూలెంట్స్, మనం హెల్దీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏం తినొచ్చు, హెల్దీ స్నాక్స్ ఏంటి, వీటన్నిటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.